హాయ్ అండి, అందరికి గుడ్ మార్నింగ్. రాత్రి మేము వచ్చేసరికి 10 అయిపోయింది. రూమ్ అది తీసుకున్నాము. కరెక్ట్గా రాజగోపురం ముందే తీసుకున్నాము. ఇక్కడ అంటే సత్రాలు, లాడ్జ్లు అవన్నీ ఉన్నాయి. కాకపోతే అక్కడ దగ్గరగానే ఇక్కడ పర్సనల్ 300 రూమ్ అనేసి అన్నారు. కింద ఫ్యామిలీస్ ఉంటున్నారు. వాళ్ళ బిల్డింగ్లో రూమ్స్ని రెంట్కి ఇస్తున్నారు అనమాట. 24 అవర్స్కి పర్సన్కి 300 అన్నారు. బాగానే ఉంది. అంటే మనం ఉండటానికి ఏమీ కాదు కాబట్టి స్టే చేసి ఏదో నైట్ నిద్రపోయి స్నానానికి వాటికి కాబట్టి తీసుకుని బాత్రూమ్స్ కూడా బాగున్నాయి. ఎలా ఉంది? బాగుందా? అది రాజగోపురం అండి. ఇది మనం స్టే చేసిన బిల్డింగ్ పైన. కార్ అక్కడ పార్క్ చేస్తాము. ఇక మొదలెడదామా? వీరులు ఇప్పుడు అనే డైలాగ్ ఏంటి? ఇక మొదలెడదాము. ఎంత? రాజగోపురం దగ్గర నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసామండి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 4రా. హుండీ నైట్ టైం కూడా మరి గిరి ప్రదక్షిణ అని చేస్తాం కదా, కానుకలు వేసుకోవడం సేఫ్ గా. మనం ఇక్కడ ఉన్నాము. అవును, రావడానికి దర్శనాలు చేసుకోవడానికి చాలా ఇది అవుతుంటాము. వీళ్ళు ఫారినర్స్ చాలా మంది ఇప్పటికి 2-3 తగిలారండి. వాళ్ళు కూడా కనబడతాం కూడా వాళ్ళు భలే విష్ చేస్తున్నారు. చాలా బాగా మాట్లాడుతున్నారు. మనకి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చుట్టూ కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. మనకి ఏదన్నా ఆకలేసినా తినడానికి కానివ్వండి, వాటర్ కానివ్వండి, లేకపోతే మనకి ఇట్లా డైరెక్షన్స్ కూడా మనకి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఏమేమి చూడాలి అనేది కూడా మనకి మ్యాప్ పాయింటింగ్ కూడా ఇలా ఇచ్చారు. దీన్ని ఫోటో తీసుకొని చక్కగా మనం చూసుకుంటా కూడా వెళ్ళొచ్చు. మనకి రూట్ అదంతా కూడా 5.5 కిలోమీటర్స్ అయిపోయిందండి. ఇప్పుడు కూర్చున్నాం నైరుతిలింగం దగ్గర. ఒక 5 minutes బ్రేక్. నడవటం పెద్ద ప్రాబ్లం కాదని కదండి, చెప్పు లేకుండా నడవడం అనేది అలవాట్లేదు కదా. అసలు రాళ్ళు గుర్తుకుపోయి దాని వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. కానీ నడవడం పెద్ద 14 కిలోమీటర్ నడవడం అనేది పెద్ద ప్రాబ్లం. అప్పుడు వాకింగ్ చేసేటప్పుడు కూడా మీ అందరికి తెలుసు కదా, 5 కిలోమీటర్స్ మార్నింగ్, 5 కిలోమీటర్స్ అట్లా కూడా గిరి ప్రదక్షిణ పెద్ద ఇబ్బంది లేదు. మరి నడిచి బిజినెస్ అంటే అది ఎక్కడ ఏం కావాలో గుర్తించి కిలోమీటర్స్ అంటే దాదాపు 8 కిలోమీటర్స్ వెళ్ళి అక్కడ రాగానే అలా ఆగి జనాలు కూడా అలా మసాజ్ చేయించుకొని మళ్ళీ నడుస్తున్నారు. అసలు బిజినెస్ ఐడియా అసలు నిజంగా సూపర్ ఎక్సలెంట్. ఎక్కడ ఏం కావాలో బిజినెస్ నిజంగా గుర్తించేవాడే బిజినెస్ మ్యాన్. ఇది వ్యాపారం. సాంబ్రాణి అమ్ముతున్నారండి ఇక్కడ. రకరకాల ఉంది. స్మెల్ అదిరిపోయింది అసలు. ఇది కూడా సాంబ్రాణినా? చాలా రకాలు ఉంది. సాంబ్రాణిలో ఎన్ని రకాలు ఉన్నాయి మనకు తెలియదు. మనం చూసే రకం అంతా ఇప్పుడు ఒకటే. అలికి ముఖ్యంగా జాచునో ఏదో అంటారు. ఇదేమో నామం. ఈ రెండు ఇది అలికి దానంతో ముక్కేస్తే చాలా ఎండు కనిపిస్తుంది పండగలప్పుడు. అలాంటప్పుడు ఎప్పటి నుంచో చూస్తాం అట్లా. గిరి ప్రదక్షిణ మీద నీ అభిప్రాయం?
గిరి ప్రదర్శన అంత మంచిగా జరిగింది. ఇబ్బంది ఏమి అనిపించలేదు నడవడానికి, ఎక్కడ అలసట అనిపించలేదు. ఒక్కటే కొంచెం ఇబ్బంది ఏంటి అంటే కొంచెం చెప్పులు లేకుండా నడవడం వల్ల రాళ్ళు బాగా పుచ్చుకున్నాయి. రాయి దిగినప్పుడల్లా నరకం కనపడుతుంది అనమాట. అది ఒక్కటే కొంచెం ఇబ్బంది అనిపించింది. అదంతా ప్రాబ్లం ఏమీ లేదు. కూర్చోడానికి కానివ్వండి, ఏదైనా తాగడానికి కానివ్వండి అన్ని మంచిగా దొరుకుతున్నాయి. కొబ్బరి నీళ్ళు కానివ్వండి అంతా. మేమైతే లిక్విడే తీసుకున్నాము, ఎక్కడ కూడా ఫుడ్ తినడానికి తీసుకోలేదు. కొంచెం ఫస్ట్ అయితే కాఫీ అయితే తీసుకోండి, ఆ తర్వాత ప్రసాదం అని చెప్పేసి రావటే ఉంది, చాలా బాగుంది. అది తాగేసిన తర్వాత నెక్స్ట్ బటర్ మిల్క్, అలా లిక్విడ్ కోకోనట్ వాటర్, అట్లా ఓన్లీ లిక్విడ్ సాలిడ్. పొద్దున్న ఇక్కడ స్టార్ట్ చేసామండి, మళ్ళీ కంప్లీట్ అయిపోయింది గిరి ప్రదక్షిణ సక్సెస్ఫుల్ గా. రూమ్కి వెళ్ళేసి మంచిగా ఫ్రెష్ అయ్యి స్నానం చేసి నీట్గా అప్పుడు మళ్ళీ వస్తాం. వేసేమ్మా దాంట్లో. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయిందండి. టిఫిన్ చేయడానికి వచ్చాము. అట్టు చెప్తే ఏదేదో మందంగా ఉన్నాయి. ఏంటండి ఎక్స్ప్రెషన్ ఏంటి? టిఫిన్ చేస్తుంటే చూస్తుంటే ఏమన్నా మొత్తం కదా. ఏంటి ఎలా ఉంది? బాలేదా? నాకు ఉల్లిపాయ పడింది. అంటే ఇది ఈ స్టైల్లో తింటేనే బాగుందిరా, తీసుకొని మళ్ళా తింటే నంచుకొని తింటే బాగా. ఇలా తీసుకొని తింటే చాలా బాగుంది. ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి దర్శనానికి అయితే బయలుదేరామండి. టెంపుల్లో దర్శనం అదంతా కూడా చాలా పీస్ఫుల్గా అంతా కూడా చాలా మంచిగా జరిగింది. ఎక్కడ హడావుడి ఏమీ లేకుండా. ఆ రోజు మేము వెళ్ళింది సోమవారం అండి దర్శనానికి, కానీ అంత రష్ అయితే లేదు. అంటే పండుగ రోజులు అలా కాదు కదా. సో సాటర్డే సండేస్ కూడా తమిళనాడు టెంపుల్స్ చాలా హడావుడిగా ఉంటాయంట. సో మేము వెళ్ళింది మండే అయినా సరే ఆ రోజు వర్కింగ్ డేసే కదా. సో టెంపుల్లో అయితే అంత హడావుడి అయితే లేదండి. చాలా బాగా ప్రశాంతంగా దేవుణ్ణి మనం ఎంతసేపు నుంచొని చూస్తున్నా వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు. చాలా బాగా దర్శనం అదంతా మంచిగా జరిగిందండి. మేము కెమెరా ఎలా ఉన్నంత వరకు మేమైతే వీడియో అయితే తీసాము. ఇంకా కొన్ని చోట్ల అయితే కెమెరా ఎలా లేదు. కానీ టెంపుల్ అయితే లోపల అసలు కట్టడాలు కానివ్వండి అవన్నీ కూడా చాలా పురాతనమైన టెంపుల్. కానీ వాళ్ళు మెయింటెనెన్స్ వల్ల చాలా బాగుంది టెంపుల్ అంతా కూడా. మెయింటెనెన్స్ అయితే తమిళనాడు టెంపుల్స్ మేము విజిట్ చేసిన టెంపుల్స్లో ఎక్కడ చూసినా మెయింటెనెన్స్ అయితే సూపర్ అండి. పురాతనమైన టెంపుల్స్ అయినా సరే మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగా చేస్తున్నారు. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ టెంపుల్స్ కూడా కట్టడాలు అవన్నీ చూస్తుంటే అసలు మనమే మర్చిపోతాము. అదొక ట్రాన్స్లోకి తీసుకువెళ్ళినట్టు అనిపిస్తుంది. ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, ఇదైతే ఈ చెట్టు మీద బల్లులు కనిపిస్తాయండి. అవి ఎన్ని కనిపిస్తే అంత మంచిది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. నాకైతే దీని గురించి పెద్దగా ఐడియా లేదు. మా వదిన చెప్పారు అక్కడ ఎన్ని కనిపిస్తే అవి మనసులో పెట్టుకోవాలి అని. కానీ అక్కడికి ఆ ప్లేస్లో మనం చూసేటప్పుడు బల్లి అని మాత్రం అనకూడదంటండి. స్వామివారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పుడు అయితే ఈ చెట్టు అయితే మనకు కనిపిస్తుందండి. ఇంకా లోపల చిన్న చిన్న గుళ్ళు కూడా చాలా ఉంటాయి. అవన్నీ కూడా మనం తిరిగి చక్కగా చూసుకోవచ్చు. చాలా బాగుండిద్దండి టెంపుల్ లోపల కూడా. నేను ఇంకా వీడియో చాలా ఎడిట్ చేశాను, ఎందుకంటే చాలా 1 hour వరకు వచ్చింది వీడియో అయితే. మళ్ళీ మీరు కూడా బోర్ అయిపోతారు అంత వీడియో పెట్టినా సరే అని చెప్పేసి ఇంకా నేను మెయిన్ పార్ట్ అంతా కూడా వీడియో అయితే ఎడిట్ చేశాము. ఇంకా కమింగ్ వీడియోస్లో కూడా ఇంకా మంచి టెంపుల్స్ అవన్నీ కూడా వస్తాయండి. దీని కంటిన్యూషన్ వ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి. మన ఛానల్ కనుక ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని అయితే ఇంకా చూసేయండి. సాధించావా? ఇది వచ్చేసరికి 1000 స్తంభాల మండపం అంటండి. ఇది కూడా అంతా మనము టెంపుల్లో దర్శనం చేసుకొని బయటికి వచ్చేటప్పుడు ఉంటుంది. చూడటానికి కళ్ళు అస్సలు సరిపోవండి. మీకు ఇంకా వీడియోలో అయితే అంతగా క్యాప్చర్ అవ్వలేదు, కానీ కెమెరాకి రియల్గా చూస్తే మనం అసలు కళ్ళు అసలు తిప్పలేమండి. అంత బాగుండిద్ది అన్నమాట. చాలా బాగుండిద్ది చూడటానికి. నిజంగా అండి, అవి తినే కన్నా మార్నింగ్ పూరి అవి తిన్నాము. అస్సలు కడుపులో తిన్నా కానీ ఒక రకంగా అనిపించింది. ఎందుకు తిన్నామరా బాబోయ్ అని.
ఇక్కడ వస్తుంటే రూమ్ కి వెళ్తున్నామండి. దర్శనం అదంతా అయిపోయిన తర్వాత రాగి అంబలి మజ్జిగ అవన్నీ అయితే ఇక్కడ పెట్టేసి అమ్ముతున్నారు. తీసుకొని తాగుతుంటే నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు బాగుంది కదా. నేను టేస్ట్ చేశాను. ఇప్పుడు తను తాగుతున్నారు. దానిలోకి మనకి నంచుకోవడానికి కూడా ఇక్కడ ఇవి ఉప్పు మిరగాయల ఇది ఏమిటివో మరి తెలీదు. ఉప్పు మిరగాయలు, కాకరకాయ ముక్కలు, ఇవేంటో మరి అర్థం కాలేదు. ఇదేంటో అవి మామిడికాయ ముక్కలు, ఈ కాకరకాయ, ఉసిరికాయ, మ్యాంగో, మ్యాంగో, ఆమ్లా, దబ్బకాయ, ఓకే, పచ్చిమిరకాయ, ఓకే, పచ్చళ్ళు ఇలా పెట్టి అమ్ముతున్నారండి. 20 రూపాయలు తీసుకుంటున్నారు. నిజంగా కడుపులో హాయిగా ఉందండి అసలు. మజ్జిగ అయినా ఏదైనా సరే. నేను ఇప్పుడు ఇది తాగేసిన తర్వాత మజ్జిగ తీసుకున్నాను. మజ్జిగ తాగాలి. మాకు మార్నింగ్ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మాకైతే తెలియలేదండి మోక్ష మార్గం కూడా అక్కడే ఉంది అని చెప్పేసి. మాకు తర్వాత తెలుసుకున్నాము మోక్ష మార్గం ఇక్కడ మోక్ష మార్గం అంటారు కదా అని చెప్పేసి. తీరా చూస్తే మేము మార్నింగ్ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడే మాకు రైట్ సైడ్ ఉంటుంది. సో మాకైతే తెలియలేదు. ఇంకా టెంపుల్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము ఇప్పుడు మోక్ష మార్గంలో దారి నుండి అయితే బయటకు రావడానికి ట్రై చేసాం. నేనైతే ఈజీగానే పట్టానండి. కాకపోతే నాకు వెనకమాల జెంట్స్ ఉండటం వల్ల ఏంటంటే సారీ ఎక్కడ అని చెప్పేసి చూసుకొని స్లోగా వచ్చాము. మారైతే దూరిపోయి ఈజీగా వచ్చేసేసారు. నెక్స్ట్ అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఇంకా మార్నింగ్ గిరి ప్రదక్షిణ కదా, కాళ్ళు అయితే ఇంకా సాయంత్రానికి తెలుస్తున్నాయి అన్నమాట. టెంపుల్లో కూడా చాలా పెద్దది టెంపుల్ కూడా. అదంతా తిరిగేసరికి చాలా పెయిన్స్ అనిపించాయి. మళ్ళీ ఇంకా దాని తర్వాత ఇంకా 3 రోజులు తిరగాలి. అవి కూడా చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ అని చెప్పారు. ఇంకా వెంటనే అక్కడ ఫుట్ మసాజ్ అది ఉంటే ఇంకా అది పెట్టించేసుకున్నాము. చాలా బాగుందండి, రిలాక్సేషన్గా అనిపించింది. శ్రీరంగం వెళ్తానికి రెడీ అయ్యామండి ఇప్పుడు. అందుకనే యుద్ధానికి రెడీ అవుతున్నాం. యుద్ధానికి బాగుంది. బాబాయ్ కొంచెం హై పెట్టుకోవాలంటే ఎలా? ఒక్క పాయింట్ హై పెట్టాలంటే ఎలా? అయ్యా 1 పాయింట్ నాకు హై పెట్టరా, కొంచెం హై పెట్టు. 1 పాయింట్ 1 పాయింట్.